నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు జగదీష్ అండి. నాకు ఎగ్జాక్ట్గా 8 years బ్యాక్ నేను సడన్గా నైట్లో అరౌండ్ 9:30 ఆ టైంలో ఇంట్లో కింద ఫ్లోర్లో పడుకొని రిలాక్స్ అవుతున్న టైంలో సడన్గా నాకు తెలియకుండా ఫిట్స్ వచ్చేసి చేయి కాలు ఇట్లా వంకర తిరిగిపోవడము, నాలుక బయటికి పెట్టడము, నాలుక కొరుక్కోవడం ఇట్లాంటి అంతా జరుగుతున్నది. నా వైఫ్ పక్క నుండి అబ్జర్వ్ చేసి ఏంటి ఇంకా ఈయన ఇట్లా ఏమవుతుంది, నాకు మొత్తం ప్రాణం పోతున్నట్టుగా ఉంది ఏంది అని తను బాగా భయపడింది. ఆ తర్వాత మెల్లగా కొంచెంసేపు అయిన తర్వాత నేనే రిలాక్స్ అయిపోయి రిలీఫ్ అయిపోయి మళ్ళీ నార్మల్ అయిపోయాను. నార్మల్ అయిపోయిన తర్వాత తను చెప్తున్నారు మీరు ఇలా చేశారు అని చెప్తే నేను నమ్మలేదు. నేనేమనుకున్నానంటే తనెందుకు అబద్ధం చెప్తుంది, ఇట్లా నాకు కాదు కదా అనుకున్నాను. కానీ బట్ తను అబద్ధం చెప్పదు కదా అని అనుకున్న తర్వాత నేను నాలుక కొరుక్కున్నది నాకు ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఫేస్ కూడా కొంచెం ఇట్లా క్రాస్ కావడము అట్లాంటివి అంతా జరిగింది. సరే నెక్స్ట్ డే పోయి హాస్పిటల్ పోయి అసలు ఏంటి మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి ఫిట్స్ రావడం అట్లాంటిది లేదు. సో ఎందుకు నాకు ఇట్లా వచ్చింది అని నేను ఫుల్ బాడీ చెకప్ చేయించుకుందామని హాస్పిటల్కి పోయాను. పోతే వాళ్ళు అన్ని డయాగ్నోస్టిక్స్ చేసిన తర్వాత మీరు ఆలిగోడెండ్రోగ్లయోమా ఉంది, మీకు దాంతో సఫర్ అవుతున్నారు అని చెప్పారు. దానికి సర్జరీ చేయాలన్నారు. లక్కీగా నాకు అప్పుడు బీపీ షుగర్ ఏం లేవు కాబట్టి ఇమీడియట్గా సర్జరీకి తీసుకున్నారు. 2 daysలో సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ చేశారు. మెడిసిన్ ఇచ్చారు. ఒక 1.5 month వరకు మెడిసిన్ వాడుతూ ఉన్నాను. మళ్ళీ నార్మల్ అయిపోయాను. నార్మల్ అయిపోయిన తర్వాత నా డైలీ వైజ్ వర్క్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ కొంచెం నాకు రికరెన్స్ వచ్చినట్టుగా అనిపించింది. అంతా ఇబ్బందిగా చేతులు ఇట్లా బాగా షివరింగ్ రావడము ఇట్లాంటివి అవుతున్నాయి. డాక్టర్ మళ్ళీ వెళ్తే మళ్ళీ మెడికేషన్ ఇచ్చారు. తర్వాత ఏమన్నారంటే మీరు ఖచ్చితంగా రేడియేషన్ తీసుకోవాలి అని అన్నారు. కొన్ని ఇంపార్టెంట్ నర్వ్స్ మధ్యలో ఫామ్ అయిందంట. అది మొత్తం తీయడానికి ఛాన్స్ లేదు. మొత్తం తీస్తే మీకు రైట్ సైడ్ పెరాలసిస్ రావడం కానీ, లేకపోతే కంప్లీట్ మెమరీ లాస్ కావడం కానీ, లేకపోతే కంప్లీట్గా మీరు డెత్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఎంత ఛాన్స్ ఉంటే అంత తీసాము, మిగతాది ఉంది, దానికి రేడియేషన్ చేస్తే సరిపోతుందని చెప్పారు. రేడియేషన్ తీసుకున్నాను. 30 sittings తర్వాత 8 years బాగానే ఉన్నాను. మళ్ళీ 8 yearsలో మధ్యలో కూడా కొంచెం ఇబ్బందులు వస్తే నియర్ బై ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. సార్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇబ్బంది లేదు అనే అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నార్మల్ అయిపోయాను. ఇంకా ఇంగ్లీష్ మెడికేషన్ ఆపేశాను కంప్లీట్గా. తర్వాత మళ్ళీ ఇప్పుడు అరౌండ్ 9 years అయిపోయిందండి నాకు సర్జరీ అయ్యి. మళ్ళీ నాకు సేమ్ మళ్ళీ ప్రీవియస్ ఏ సిమ్టమ్స్ ఉన్నాయో అప్పుడు అవి వస్తున్నాయి. మధ్యలో ఇబ్బంది అయినప్పుడు ఎట్లా వచ్చిందో అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. ఇంకా ఎట్లా అని మామూలుగా మళ్ళీ సర్జన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సార్ చూసి MRI రాశారు, ప్లెయిన్ కాంట్రాస్ట్. అది చేయించుకొని రిపోర్ట్ తీసుకొని పోతే లేదండి రికరెన్స్ వచ్చింది, సైజ్ బాగా పెరిగింది, మీకు సర్జరీ చేయాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. ఆ టైంలో నేను మామూలుగా యూట్యూబ్లో చూశాను, పునర్జన ఆయుర్వేద చూశాను, రివ్యూస్ చూశాను, బాగుంది కదా అనేసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూశారు, పర్లేదండి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తే తీసుకొని వాడాను. ఇప్పుడు 1.5 month వాడాను. బాగానే ఉందండి. ఇప్పుడైతే చేంజెస్ నాకు అంతకుముందు మాట్లాడుతున్నప్పుడు తడబడేది, బాగా నత్తిపోవడం అట్లాంటిది అయ్యేది. తర్వాత మౌత్ 1 side లాగడం అట్లాంటిది అయ్యేది. నడుస్తున్నప్పుడు బ్యాలెన్సింగ్ లేకుండేది. ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. నేను ఇప్పుడు ఒక్కడిని రాగలిగాను. మెట్రోలో వచ్చి అక్కడి నుంచి బైక్ బుక్ చేసుకొని ఇక్కడి వరకు రాగలిగాను. స్ట్రెస్తోనే వచ్చి ఉండొచ్చు. చాలామంది అయోమయంలో అయిపోయిందా నా లైఫ్, ఇంకా క్లోజ్ కదా, నా పిల్లలు ఎట్లా అని, నా ఫ్యూచరు, నన్ను నమ్ముకున్న నా వైఫ్ ఎట్లా, లేకపోతే మా హస్బెండ్ ఎట్లా, అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు చెప్పాలని అనుకుంటున్నాను. నాకు కాన్ఫిడెన్స్గా వచ్చింది, ట్రీట్మెంట్ బాగుంది అనిపించింది. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.